అమ్మ దీపావళి 5 రోజులు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ధనత్రయోదశి గురించి మాట్లాడాం. మరి నరక చతుర్దశి రోజున ప్రత్యేకమైన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? తలస్నానాలు కానీ లేకపోతే ఇలా ఆచరిస్తూ ఉంటాం కదా, అసలు నరక చతుర్దశి ఎందుకు వచ్చింది, ఆ పేరు అవన్నీ కూడా వివరించండి. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ఆర్బీసీ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. నరక చతుర్దశి. నరక చతుర్దశి అంటే ఏంటి? ఫస్ట్ మనందరికీ తెలిసిందే కదా, సత్యభామాదేవి గారు నరకాసురుణ్ణి వధించినటువంటి రోజు నరక చతుర్దశి. ఈ నరకుడు ఆ నరకాసుడు అనే రాక్షసుడు సంహరించబడ్డాడు కాబట్టి దీపావళి. చీకటి తొలగిపోయింది కదా, నరక బాధ తొలగిపోయిందంటే ఎంత బాధ పెడితే వాడికి నరకాసురుడు అని పేరో చూడండి. ఇది బయటకు చూస్తే ఆ నరకాసురుడు మనలోనే ఉంటాడుగా, ఎంత బాధపడుతూ ఉంటాం, ఎన్ని బాధలు పెడుతూ ఉంటాడు. ఆ చీకటే ఏ పండగైనా చూసుకో అమ్మ, చీకటి నుంచే వచ్చింది. లలితాదేవి ఎక్కడ ఉద్భవించింది? బండాసురుడు వధ నుంచి. బండాసురుడు ఏ పట్టణానికి రాజు? శూన్యక పట్టణానికి రాజు. శూన్యకం అంటే ఏంటి? చీకటి. అంటే చీకటిని ఏదైతే సంహరించబడుతుందో, ఇక్కడ ఇంకా గమనించవలసింది, చీకటిని సంహరించేది ఎవరయ్యా అంటే స్త్రీ, తల్లి. ఇటు సత్యభామని తీసుకున్నా, అటు లలితని తీసుకున్నా, అటు మహిషాసురమర్దినిగా ఉన్నా, ఇక చండిగా తీసుకున్నా, కాళిగా తీసుకున్నా, చూడండి అసుర సంహారం జరిగింది. హిస్టరీలో చూసుకున్న ఝాన్సీ లక్ష్మి అంటే స్త్రీ సహజ సిద్ధంగానే శక్తి స్వరూపిణి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఏమో ఒక తల్లిగా పిల్లల్లో ఉండే చీకట్లని పోగొట్టేటటువంటి మాతృమూర్తి అంతే కదమ్మా. ఒక బిడ్డలో ఎన్నో రకాల అసుర లక్షణాలు, ఎన్నో రకాల చీకటి నలుపులు ఉంటాయి. ఈ నలుపులన్నీ పోగొట్టేటటువంటి మహిషాసురమర్దినియే తల్లి. నేను ఒక్కొక్క సందర్భంలో ఆ తల్లికి ఒక్కొక్క పేరు. ఇక్కడ సత్యభామగా పేర్కొన్నాము. నరకాసుర వధ జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు యమదీపం పెట్టుకోవడం అనేది చాలా అవసరము. దక్షిణంలో శుభ్రం చేసుకుని అక్కడ ఒక దీపము, ఆ దీపం దక్షిణముఖంగా ఉండాలి. ఆ రోజు చేసుకొని చక్కగా దీపారాధన చేసుకొని నమస్కారం పెట్టుకుని, బయట ముందు రోజు నుంచి పెడుతున్నాం కదా, బయట కూడా 2 దీపాలు పెట్టుకుని ప్రత్యేకంగా ఈరోజు పితృ ఆరాధన. చాలామంది ఏమడుగుతారంటే, మొన్ననే కదండి అయ్యింది, మహాలయ పక్షాలు అయ్యాయి, అప్పుడు అన్నారు కదా అంటే, నరక చతుర్దశి నాడు కూడా చాలామంది పెద్దలకు బియ్యం ఇస్తూ ఉంటారు. అంటే అప్పుడు కుదరకనా లేకపోతే అప్పుడు చేసిన తర్వాత కూడా నరక చతుర్దశి నాడు కూడా చేయాలి. అందుకే దీనిలో భాగంగానే దీపావళికి డ్యూటీలు కొట్టిస్తూ ఉంటారు పిల్లల చేత డ్యూటీలు కొట్టిస్తూ ఉంటారు. దాంట్లో ఈరోజు చక్కగా స్వయం పాకం ఇచ్చుకోండి. ఈ నరక చతుర్దశి నాడు ఆ రోజు పరవాన్నం వండి, చాలామంది అమ్మ మా చిన్నప్పుడు, ఇప్పుడంటే దీపావళికి అని నరక చతుర్దశి నాడే తలస్నానం చేసేవారు. చేసి పరవాన్నం వండి నైవేద్యం పెట్టి దేవుడికి, పెద్దలకు బియ్యం ఇచ్చేవారు. అంటే స్వయం పాకం ఇచ్చేవారు బ్రాహ్మణులకి ఆ రోజు. ఈ నరక చతుర్దశి అంతా కూడా ఉదయం పూజ, సాయంత్రం ఏమి ఉండదు, అంతా దీపాలు పెట్టుకోవడమే, పూజ అంతా ఉదయమే. ఇక పండగ అంతా దీపావళి అమ్మ. పూజ అంతా కార్యక్రమాలన్నీ కూడా దీపావళికి. ఈ డ్యూటీలు కొట్టడం ఏదైతే ఉందో అవన్నీ కూడా దీపావళికి. నరక చతుర్దశి నాడే. కాకపోతే ఏంటంటే ఈ ధనత్రయోదశి నాడే ఏం చేస్తారంటే, ఏం కొనుక్కోవాలి? ధనత్రయోదశి నాడు బంగారం కొనొద్దన్నారు కదా, మట్టి ప్రమిదలు కొనుక్కోవాలి. దీపావళికి సంబంధించిన మట్టి ప్రమిదలు. ధనత్రయోదశి నాడు ఉప్పు కొనుక్కోవడం కూడా చాలా మంచిది. ఉప్పు కూడా లక్ష్మీ నివాసం కదా, నేను ఉప్పు కొనుక్కుంటారు చాలా మంది. అలాగే ప్రమిదలు, దీపావళికి కావాల్సిన సామాన్లన్నీ త్రయోదశి నాడు కానీ చతుర్దశి నాడు కానీ అమర్చి పెట్టుకోండి. అది మాత్రం చేసుకోండి. అంతే తప్ప బంగారం కొనుక్కోవడం అయితే ఎక్కడా లేదమ్మా. దానికి అంత ఆరాట పడిపోయి అప్పులు చేసేసి కింద మీద పడిపోయి, ఇంకా కొంతమంది ఉంటారు ఇంకా అసలు ఆ రోజు బంగారం కొనకపోతే ఈ సంవత్సరం మా జీవితం అంతా ఏదో అయిపోయింది అన్నట్టు బాధలో ఉంటారు. ఇంకా నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, ఈ సంవత్సరం బంగారం కొనలేదండి, నేనేం చేయాలి అంటుంటారు. ఏమీ చేయలేదు, ఇప్పుడే మీరు కలిబాధల నుంచి విముక్తి పొందారు. మీరు బాధపడుతున్నారు కానీ మీరు కలిబాధ నుంచి విముక్తి పొందారు. సో అది మంచి పరిణామమే. కలిబాధ నుంచి విముక్తి లభించిందని ఆనందపడండి, అంతే తప్ప బంగారం కొనుక్కోలేదని ఎప్పుడూ బాధపడద్దు. మగవాళ్ళని పీక్కు తినేద్దు. రైట్. అది నరక చతుర్దశి రోజున అలాగే పొద్దున్నే ఉదయం తలస్నానం చేయడం, నువ్వుల నూనె అభ్యంగన స్నానం అంటారు కదా, అలా చేసి నరక అంటే దీపావళి రోజు కూడా చేస్తారు. ఏంటంటే ఇప్పుడు అందరికి, ఇప్పుడు మా చిన్నప్పుడు అనుకోండి, ఆ పద్ధతి, ఆ పల్లెటూరు, ఆ వాతావరణం అదంతా వేరు. వ్యవసాయాలు ఇవన్నీ ఉండేవి, ఎక్కువ ఇంట్లో ఉండేవాళ్ళం.
ఆ పద్ధతి అంతా వేరు కదమ్మా, ఇప్పుడు అంతా వేరు కదా. ఇప్పుడు దీపావళి రోజే చేస్తున్నారు కాబట్టి దీపావళి విధి విధానాల్లో చెప్పుకుందాం. అలాగే అమ్మ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. స్వస్తి.